హలో ఫ్రెండ్స్, నేను చిక్కుడుగాయ ఎండి రొయ్యలు వేసి ఇగురు కూర అయితే చేశానండి. నాకైతే చాలా ఇష్టము. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే చూసేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, స్లిప్ చేయకుండా. రొయ్యలు ఇలా శుభ్రం చేసుకోవాలండి. తల తోకలన్నీ తీసేసుకోవాలి. ఇంకా చిక్కుడుగాయలు కూడా నేను ఒలిసి పక్కన పెట్టాను. చిక్కుడుగాయల్లో కొంచెం పసర వాసన వస్తుందండి ఇలాగే వండితే. అందుకు నేనైతే ఒక 2 సార్లు బాగా కడిగి స్టవ్ మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి చిక్కుడుగాయలని, లేకపోతే పసర వాసన ఉంటుంది కూరలో ఇలాగే వేసుకుంటే. ఇంకా రొయ్యలు కూడా ఒక 4 సార్లు కడిగి నానబెట్టాను. ఇవి 2 గంటల దాకా నానాలండి. అప్పుడే ఇసుకంతా నీళ్ళల్లో వస్తుంది. నానకపోతే ఇసుక చాలా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను. చిక్కుడుకాయలు అయితే ఉడికినాయండి. అందుకే నేను పక్కన పెట్టేసి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 2 టమోటాలు అయితే సన్నగా కట్ చేసి వేసాను. టమోటాలు కూడా బాగా మగ్గాలి. ఇంకా టమోటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్లు కొబ్బరి పేస్ట్ అయితే వేసాను. వేసి కలిపానండి. బాగా వేయించాలండి ఈ మసాలాలన్నీ. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ వేగుతుంటాయి కదా అని చెప్పి నేనైతే ఇంకా ఎండి రొయ్యల్ని కడుగుతున్నానండి. ఒక 10 సార్లు అయితే కడగాలి 10 నీళ్ళల్లో. లేకపోతే సముద్రంలో ఉన్న ఇసుక అంతా దీనికే ఉంటుంది. అందుకని ఒక 10 సార్లు అయితే కడగాలండి, లేకపోతే చాలా ఇసుక ఉంటుంది. ఇంకా నేనైతే 10 నీళ్ళల్లో అయితే కడిగానండి. ఎంత కడిగినా ఇసుక వస్తానే ఉంది. ఇంకా కడిగి నాకైతే బెజార్ వచ్చేసింది. ఇంకా కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మసాలా చూడండి బాగా వేగినాయి. చూసారు కదా ఆయిల్ పైకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఉడికిన చిక్కుడుగాయలు కూడా వేసేస్తున్నానండి. అలాగే ఇంకా కడిగిన ఎండి రొయ్యలు కూడా వేసేస్తున్నాను. వేసి బాగా కలిపేసానండి. చిక్కుడుగాయలు అయితే విత్తనాలతోటి చాలా బాగున్నాయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికి ఇష్టము. ముఖ్యంగా నాకు అసలు చాలా ఇష్టం అండి ఈ కూర అయితే. నేను చాలా ఇష్టంగా తింటాను. ఇంకా కారం అయితే 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. కారం మేము కొంచెం తక్కువగానే తింటాము. మీరు ఎంత తింటారో అలా వేసుకోండి. ఇంకా వేసి కలిపేసి 1.5 గ్లాసు నీళ్ళు అయితే వేసానండి. ఫస్టే మేము చిక్కుడుగాయలు ఉడికించుకున్నాం కదండి, కొంచెం 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇంకోసారి అయితే కలిపేసానండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మన ఏ కూర అయినా మధ్యలో కలుపుకుంటూ ఉంటే 4 పక్కల ఉడుకుతుందండి. అలాగే పెట్టేసుకుంటే ఒక పక్కే ఉడుకుతుంది. ఏదైనా సరే అంతే కదండి. ఇక నేనైతే ఒక 4-5 సార్లు కలుపుతూ ఉన్నాను. చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. లేకపోతే రొయ్యలు కడగటమే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం రొయ్యల్లో ఇసుక ఉంటుంది కదండి. ఒక 10 సార్లు, ఒక 7 సార్లు అయితే కడగాలి. అప్పుడే ఇసుక లేకుండా ఉంటుంది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. నాకైతే చాలా ఇష్టము ఈ కూర అంటే. చూసారు కదా మీరే, అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వండేటప్పుడు అయితే ఆ రొయ్యలు కడిగేటప్పుడు నాకు కొంచెం బెజార్ అనిపించింది. ఇంకా తింటుంటే తినాలే అనిపిస్తుందండి. సరే అండి, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.